ఒకవేళ ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందునో అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబొరుటికే కానీ మరి దేనికిని పనికిరాదు. ఉప్పు నిస్సారం అవడం అంటే ఉప్పు వేసిన తర్వాత పాలలో ఉప్పు ఏమంటారు దాన్ని, మజ్జిగలో కానీ కూరలో కానీ ఉప్పు వేసిన తర్వాత ఉప్పుగా అవ్వట్లేదు అనుకోండి, ఆ ఉప్పుని ఏం చేస్తారు? ఆ ఉప్పు వల్ల ఇక ఉప్పుకు మళ్ళీ ఉప్పు వేసి కలపరు ఉప్పు అవ్వడానికి. ఉప్పుని ఇంకేం చేస్తారు? ఇక బయట పరేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అలాగే దేవుని యొక్క బిడలముగా మనకు కూడా ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మీరు లోకానికి ఏమైనారు? ఉప్పై ఉన్నారు. రెండవది లోకానికి వెలుగై ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. ఈ లోకం అంతటికీ కూడా దేవుడు తన బిడలను, తన శిష్యులను దేవుడు చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి. నేను మిమ్మల్ని లోకానికి ఉప్పుగా చేస్తున్నాను. ప్రభుకు మనం అంటకట్టబడిన తరువాత మనము లోకానికి ఉప్పుగా ఉండాలి. రెండవది లోకానికి వెలుగుగా ఉండాలి. ఎందుకంటే లోకం అంతా కూడా చీకటిలో ఉంది, లోకం అంతా కూడా పాపములో ఉంది. ఈ పాపములోనూ చీకటిలో ఉన్నటువంటి ఈ లోకానికి మనము వెలుగుగా ఉండాలి. ఇది ప్రతి దేవుని బిడ్డల యొక్క రెస్పాన్సిబిలిటీ. నేను లోకానికి ఉప్పుగా ఉండాలి, నేను లోకానికి వెలుగుగా ఉండాలి. దేవుడు మనల్ని అలా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే సారము లేనటువంటి ఉప్పుగా, అలాగే వెలుగు లేనటువంటి వెలుగుగా మనం ఉండకూడదు. ఈ రెండు ఎలా వస్తాయి అంటే వచనాలను కొంచెం మనం ధ్యానం చేద్దాం. 3వ వచనం చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగం ఇది. ఈ ప్రసంగము అనేకులను ఇన్స్పైర్ చేసింది. గొప్ప గొప్ప వ్యక్తులు, బైబిల్ చదివినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, అంటే లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ వాక్యమును చదివిన తరువాత వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. మొదటి మాట ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొదట ఏంటి? ఆత్మ. మొదట ఏంటి? ఆత్మ. అంటే మనం ఆలోచించేటప్పుడు మొదట మన ఆత్మ కోసం ఆలోచించాలి. మనం అందరమును కూడా మన శరీరం కోసం ఆలోచిస్తాం. ఎవరు మనల్ని బ్రతికిస్తుంది? మనం ఎలా బతుకుతున్నాము? మన గుండు కొట్టుకుంటుంది కనుక మనం బ్రతుకుతున్నాము అనుకుంటారు. మనల్ని ఎవరు బ్రతికిస్తుంది? చూడండి, యోహాను సువార్త 6:63. మరి అది గుర్తుండిపోవాలి అందరికి కూడా. మనం అందరం దేనికోసం ఎక్కువగా కష్టపడతాం చెప్పండి? అసలు జీవింపజేస్తుంది ఎవరు? ఆత్మయే. శరీరము కేవలము మన బ్రతుకంతా కూడా దేనికోసం మనం ప్రయాసపడతాం? శరీరం కోసమే ఆలోచిస్తాం, ఆత్మ కోసం అసలు ఆలోచించం. యేసు ప్రభు వారు ప్రసంగంలో మొట్టమొదటి దేనికోసం మాట్లాడారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యములోనికి వెళ్ళేవారు ఎవరు? తన ఆత్మ గురించి ఆలోచించేవాళ్ళు. మీలో ఉన్నటువంటి ఆత్మ గురించి మీరు ఆలోచించకపోతే అసలు పరలోక రాజ్యంలోకి వెళ్ళేది ఏంటి? పరలోక రాజ్యంలో ఉండేది ఏంటి? మన ఆత్మే మనలను జీవింపజేస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుడు ఎక్కడుంటాడు అంటే మహోన్నతమైన స్థలముల్లో ఉంటాడు ఆయన. ఎక్కడుంటాడు ఆయన? దేవుడు ఎక్కడుంటాడు అని బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఆయన ఏం చేస్తుంటాడు, ఎలాంటి వాడు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దేవుడు ఎలాంటి వాడో అక్కడ చెప్తున్నాడు యెషయా. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియు అయినవాడు. దేవుడు ఎవరు అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి.
అని చెప్తూ కింద చెప్తున్నాడు చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. పరలోక రాజ్యము లోనికి వెళ్ళడానికి మనకు ఏ విధమైన అర్హత లేదు. ఎందుకంటే దేవుడు మహాగణుడు, మహోన్నతుడు. ఆయన ఎక్కడుంటున్నాడంటే సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి అమరత్వము కలిగిన దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా నేను మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధ స్థలంలో నివసించువాడును అయినప్పటికీ కూడా దీన మనస్సు గలవారి యొద్ద ఉంటాను నేను అంటున్నాడు. హల్లెలూయా. ఏ మనస్సు గలవారి యొద్ద? దీన మనస్సు. అక్కడ అందుకే అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకటి, పరలోక రాజ్యములోనికి మనము చేరుతాము. రెండవది, దీనత్వం మనకు వచ్చినప్పుడు పరలోక రాజ్యములో ఉన్నవి మనకు సంబంధించినవి. హల్లెలూయా. దీనత్వము అనేది మనలోనికి వచ్చినప్పుడు పరలోక సంబంధమైనవి మనం అనుభవించగలుగుతాం. దేని విషయంలో దీనత్వం రావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ విషయమై, ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్లెస్సడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అది గ్రహించగలిగిన వారు. మనము ఆధ్యాత్మికంగా ఎంతో దేవుడు లేకపోతే ఎంతో వ్యర్థులము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. మీరు ఎప్పుడైనా మరి దేవునితో చెప్పారో లేదో తెలియదు, కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి లేమిని గురించి దేవుని దగ్గర మనము దేవుని సందులో కన్నీరు కారుస్తూ, ప్రభువా నీవు లేకపోతే నేనేమీ కాను ప్రభువా, నువ్వు లేకపోతే నాకేమీ లేదు ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఏమీ చేయలేను ప్రభువా అని మన యొక్క ఆధ్యాత్మికమైన లేమిని బట్టి దేవునితో మనం చెప్తాం కదా. అప్పుడు మనకు అర్థమైనట్టు, నేను ఏమీ చేయలేను ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఏమీ చేయలేను. మోషే ఇది అర్థమైంది కనుకనే మోషే దేవునితో అన్నాడు, నువ్వు లేకపోతే నేను వెళ్ళలేను ప్రభువా అన్నాడు. నువ్వు లేకపోతే, నీ సన్నిధి నాతో లేకపోతే నేను, మనం అలాగంటామా, వస్తే రా ప్రభా, లేకపోతే నాకు టైం అయిపోతుంది, ఏమంటావు, నేను వెళ్ళిపోతాను ప్రభా, నువ్వు రాకపోతే నేనేం చేస్తాను. ఒక ఆయన అన్నాడు, అది దేవుడి కోసం చూస్తే అయినట్టేనండి, ఆయన అలాగే ఎప్పుడు లేట్గా చేస్తాడు, దేవుడితో అలాగే మాడుతుంటాడు ఆయన. దేవుడు ఎప్పుడో చేస్తాడు, దేవుడి కోసం చూసుకుంటే మనం ఏమవుతాం, ముసలైపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోతే నేనేమీ చేయలేను అనే విషయం మనము గ్రహించగలగాలి. ఆత్మ విషయమై దీనిలేనివారు. ఒక వెర్షన్లో ఏం రాశారు తెలుసా, తమ ఆధ్యాత్మిక దారిద్ర్యమును అంటే ఆధ్యాత్మిక లేమిని గుర్తించేవారు ధన్యులు. దేవుడు లేనటువంటి మన జీవితం ఎంత భయంకరమైనదో మనము గుర్తించి, ప్రభా నువ్వు నాకు కావాలి అని అడుగుతాం చూసారా, వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొదట వారు పరలోక రాజ్యంలోనికి వారు చేరడానికి హక్కుదారులు అవుతారు. రెండు, పరలోక రాజ్యంలో ఉన్నవన్నీ కూడా దీనులు అనుభవించగలుగుతారు. ఆమె మరొక మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తనల భాగము 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. హల్లెలూయా. దేవుడు మహోన్నతుడైనను ఎవరిని లక్ష్య పెడతాడట? దీనులను లక్ష్య పెడతాడట. దానికి ముందో వెనకాతలో గర్విష్ఠుల కోసం ఉంటుంది చూడండి. ఆయన దూరం నుండి మన జీవితంలో ఎలాంటి గర్వం ఉన్నా దేవుని సంబంధమైనటువంటిది ఏది కూడా మనం అనుభవించలేము. మన జీవితంలో ఏ విషయంలో గర్వం వచ్చినా దేవునికి సంబంధించిన వాటిని మనము, మీ అందరికీ తెలుసు కనుక నేను మళ్ళీ అడుగుతున్నాను, సాతానుడు పరలోకం నుంచి ఎందుకు త్రోయబడ్డాడు? ఎందుకు త్రోయబడ్డాడు మీకు తెలుసా? దేవునికి సంబంధించినవి మనం ఏం అనుభవించాలన్నా మనలో ఉండకూడదు ఏంటి?
గర్వం అనేది ఉండకూడదు. దేనిని బట్టి కూడా గర్వం రాకూడదు. దేనిని బట్టి కూడా గర్వం అనేది, దేవుని సన్నిధిలో మనము నిలవలేము అనే మాటను మీకు చూపిస్తాను చూడండి. గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవలేరు. బహుశా అది 5వ కీర్తన అనుకుంటాను. 5వ వచనం చూడండి. 5వ కీర్తన 5వ వచనం. డాంబికులు డాంబికులు అంటే ఏంటి? డంబము, గర్వము, అతిశయం ఇవన్నీ కూడా చుట్టాలే. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, దేవుని దగ్గర ఉండలేరు. దేవుని సంబంధించినవి మనం అనుభవించాలంటే మనలో దీనత్వం రావాలి. ఎందుకు దీనత్వం రావాలి అంటే, దేవుడు లేకుండా మనం అసలు ఏమీ లేము. ప్రభా నేను బ్రతుకున్నాను అంటే ఎవరు? మీరు బ్రతుకున్నారంటే ఎందుకు బ్రతుకున్నారు? డోలే వేసుకున్నానండి, అందుకే. మీరు డోలే వేసుకోవడం వల్ల బ్రతుకున్నారా? దేనివల్ల బ్రతుకున్నారు? నేను ఎక్సర్సైజ్ చేస్తానండి ప్రతిరోజు. దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు అంతే తప్ప మీరు ఎందుకు బ్రతుకున్నారో అంటే ఎవడు కూడా ఏమీ చెప్పలేడు. ఒకవేళ దేని గురించైనా చెప్పావు అంటే దాన్ని బట్టి మనం అతిశయపడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనకు జీవం ఇచ్చాడు, మనకు ఊపిరినిచ్చాడు. అందుకే నువ్వు నేనేమై ఉన్నావు? బ్రతికున్నావు అంతే. దీనత్వం అంటే, దేవా ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నీ దయ వల్ల అయి ఉన్నాను తప్ప నా వల్ల కాదు. హల్లెలూయా. కనుక దేవుని మన ఆత్మ విషయమై మనము దీనులం అయిపోయినప్పుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం కాదు, పరలోక రాజ్యంలో ఉన్నవన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీనత్వము అన్లాక్స్ హెవెన్ అన్నమాట. దీనత్వం అనేది పరలోకమును మన కొరకు తెరుస్తుంది. ఆమె దేనిని బట్టి కూడా కొంతమందికి అందమును బట్టి గర్వం, కొంతమందికి తెలివితేటలను బట్టి గర్వం, కొంతమందికి చదువును బట్టి గర్వం, కొంతమందికి డబ్బును బట్టి గర్వం. ఏ గర్వం ఉన్నా దేవునికి నీకు చాలా దూరం అనే విషయాన్ని గుర్తించుకో. ఉండలేడు ఆయన. సాతాను ఏం చేశాడు? ఆయన ఎక్కడి నుంచి తోసేశాడు? పరలోకంలో నుంచి. పరలోకంలో గర్వం అనేది ఉండకూడదు. పరలోక సంబంధాలుగా మనకు కూడా ఏముండకూడదు? గర్వం అనేది ఉండకూడదు. పొరపాటుని మీరు గర్వంతో ఏదైనా మాట్లాడేశారనుకోండి, ఏం చేయాలి? వెంటనే లెంపకాయలు వేసుకొని దేవుని దగ్గర, ప్రభువా మరలా ఎప్పుడూ గర్వపు మాటలు రాకుండా సహాయం చేయ ప్రభు. హిజ్కియాని చూడండి. హిజ్కియా గురించి ఒక మాట మీకు చూపిస్తాను. హిజ్కియా జీవితంలో తను పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇంతకుముందు కూడా మీకు చూపించి ఉంటాను. బహుశా ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. ఎక్కడ గర్వించాడు? గర్వం అనేది ఎక్కడుంటుంది? అది బయటకు చెప్పరు. ఎక్కడుంటుంది? హిజ్కియాని దేవుడు చాలా దీవించాడు, చాలా గొప్ప స్థితిలోనికి నడిపించాడు. హిజ్కియాకి దేవుడు గొప్ప విజయంనిచ్చాడు. ఒక దేవదూతను పంపించి హిజ్కియా ప్రార్థన చేస్తే 185,000 మంది అష్షూరు సైన్యాన్ని దేవుడు చంపాడు. హల్లెలూయా. కనుక హిజ్కియాకి ఇప్పుడు ఏమొచ్చింది? ఎప్పుడు కూడా గర్వం ఎప్పుడు వస్తుంది? సక్సెస్ వచ్చిన తరువాత వస్తుంది గర్వం. ఎప్పుడు వస్తుంది గర్వం? సక్సెస్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అందుకే ఓడిపోయినోడికి పెద్ద గర్వమే రాదు, ఆడ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. విజయం వచ్చిన వాడికి ఏమొస్తుంది? విజయంతో పాటు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. హిజ్కియా కూడా ఏమొచ్చిందట? తన మనస్సున ఏం చేశాడు? గర్వించి అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని
కోపం రాగా. గర్వం వస్తే దేవుని కోపం వస్తుంది. అర్థమైందా? హిజ్కియా చాలా మంచి రాజు, కానీ ఏమొచ్చింది మనసులోకి? తర్వాత ఏమొచ్చింది? దేవుని కోపము అందరికీ వచ్చిందట. హల్లెలూయా. హిజ్కియాకి యెరూషలేము ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గర్విష్ఠుడు అవుతే ఎంత మేలు అనుభవించాడో దానికి మించినటువంటి దేవుని కోపం కూడా వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా మనము మన ఆత్మ విషయమై దీనులమై ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యము. తర్వాత హిజ్కియా గర్వం విడిచాడని ఉంటుంది 26వ వచనంలో. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తర్వాత ఏం చేశాడు? తాను తగ్గించుకున్నాడు. హృదయ గర్వమును విడిచి తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నువ్వు గర్వం ఉంటే పరలోక సంబంధమైనది ఏది కూడా నీ దగ్గరికి రాదు. ఒకవేళ ఏదైనా ఉంటే అది భూ సంబంధమైనదే. రెండోది, పరలోకములను కూడా మనం వెళ్ళలేము. ఆత్మ విషయమై ఏమవ్వాలి? దీనులము కావాలి. అప్పుడు పరలోక రాజ్యము వారిది. రెండవది, దుఃఖపడువారు ధన్యులు. దేని కొరకు దుఃఖం? ఇక్కడ దుఃఖం అన్నాడంటే దేని కొరకు దుఃఖం? మనందరం కూడా ఏడుస్తారు. దేనికి ఏడుస్తారు అంటే మనం అనుకున్నది ఏదో జరగలేనందుకు ఏడుస్తారు. కొంతమంది ఎక్కువ ఈ మాట అంటుంటారు. ఏమంటుంటారు? ఇంటివనా కర్మ కర్త క్రియ, అందులో ఒక మాట అంటారు. ఏంటంటారు? నా కర్మ, ఏం పాపం చేశాను అంటుంటారు. ఇది ఈ విధమైనటువంటి దుఃఖమును దేవుడు ఆనందించడు. అక్కడ ఏ దుఃఖం అంటే, ప్రభువా నా ఆత్మలో పౌలు నేను ఎంతో దౌర్భాగ్యుడును అన్నాడు. దేనికన్నాడు? అక్కడ ఏడుస్తున్నాడు పౌలు. ఎందుకు ఏడ్చాడు అలాగా? రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు పౌలు. కింద వచనాల్లో ఉంటుంది 24. ఏమన్నాడు? అయ్యో నేనెంత. మనం ఎప్పుడు అంటాం మామూలుగా ఇలాంటి మాట అసలు మనం వాడం. మన డిక్షనరీలో ఈ మాట ఉండదు. మరి పౌలు జీవితంలో ఎందుకు ఈ మాట వాడాడంటే, తన యొక్క శరీరంలో, తన యొక్క అవయవంలో పాప నియమం ఉందనే విషయాన్ని గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఆ పై వచనాలు ఉంటాయి చూడండి, బహుశా 20-21 వచనాల్లో. నా అవయవంలో పాప నియమం ఉంది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నన్ను లోపరుచుకుంటుంది. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. 23వ వచనం చూడండి. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునిచున్నది. అయ్యో నేనెంత. నా అవయవంలో ఏముందంటున్నాడు? పాప నియమం ఉంది. తెలుసా మనందరి అవయవాల్లో ఏముంటుంది? ద లా ఆఫ్ సిన్ అనేది నా అవయవంలో ఉంది. ఎందుకంటే పౌలు ఇప్పుడు దుఃఖపడుతున్నాడు అంటే, అయ్యో ప్రభువా నా అవయవంలో ఏముంది? ఈ పాప నియమం ఉంది. అది నన్ను ఏం చేస్తుందంటే, నా మనసులో ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా అది నన్ను ఏం చేస్తుంది? నన్ను చెరపట్టి లోపరుచేసుకుంటుంది. పాపానికి ఏం చేస్తుంది? ఎందుకు పాపం చేస్తారో తెలుసా? వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా ఎందుకు ఓడిపోతారంటే, మన అవయవంలో ఉన్నటువంటి ఆ పాప నియమము ఈ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఓవర్కమ్ చేసి పాపం చేపిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. నాకు డబ్బులు లేవని కాదు, నాకు ఆస్తులు లేవని కాదు, లేకపోతే నాకు విద్య లేదని కాదు. పౌలు ఎంతో విద్యావంతుడు, ఎంతో పండితుడు, స్కాలర్, చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. కానీ అంటున్నాడు,
నా శరీరంలో ఉన్నటువంటి ఈ పాప నియమం నన్ను లోపర్చేసుకుంటుంది అని ఏడుస్తున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. ఎప్పుడైనా మీరు అలాగా కన్నీరు కారిస్తే, ప్రభా నేను ఈ విషయం జయించలేకపోతున్నాను ప్రభా, నేను బాగా ఉండాలనుకుంటున్నాను. అక్కడ పౌలు ఏడుస్తాడు, నేను బాగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, నేను బాగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను అని ఏడిస్తే, అప్పుడు దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఒకప్పుడు తన శరీరంలో పాప నియమం ఉంది, ఇప్పుడు ఏమిస్తున్నాడు చూడండి. 8వ వచనంకి వచ్చేసరికి, క్రీస్తు యేసునందు 2వ వచనము, 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము. ఒకప్పుడు ఏ నియమంకు లోబడి ఉన్నాడు? ఇప్పుడు ఏ నియమంకు లోబడి ఉన్నాడు? జీవమిచ్చు ఆత్మ నియమం, ద లా ఆఫ్ స్పిరిట్ విచ్ గివ్స్ లైఫ్. జీవమిచ్చేటువంటి ఆత్మ నియమము. ఎప్పుడైతే మనము మన యొక్క ఆత్మలో ఉన్నటువంటి, ఆ మనస్సులో ఉన్నటువంటి గర్వము, హృదయంలో ఉన్నటువంటి గర్వమును బట్టి మనం ఏడుస్తామో, ఆ పాప నియమమును బట్టి కన్నీరు కారుస్తామో, దేవుడు ఏమిస్తాడు తెలుసా? హీ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్. దేవుడు తన ఆత్మనిస్తాడు, ఆ జీవం ఇచ్చేటువంటి ఆ నియమము, ద లా ఆఫ్ స్పిరిట్. అదేం చేస్తుందంటే మనల్ని జీవింపచేస్తుంది, పాప మరణ నియమముల నుంచి మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. మనం తృప్తిపరచబడతాం. పాప నియమం నుంచి, మరణ నియమం నుంచి అది మనల్ని విడిపిస్తుంది. లోకంలో 2 నియమాలు ఉన్నాయి, ద లా ఆఫ్ సిన్, ద లా ఆఫ్ డెత్. ఈ 2 నియమాల నుంచి దేవుని ఆత్మ నియమం ఏం చేస్తుందంటే మనల్ని విడిపిస్తుంది. అదర్వైజ్ లేకపోతే నువ్వు నేను ఈ లోకంలో పాపము చేయకుండా మనం బ్రతకలేం. ఎవరిలో కూడా గర్వం లేకుండా ఎవరు కూడా ఉండరు. అందరిలో కూడా గర్వము కేజీలు ఉంటుంది. కేజీలు అంటున్నాను, టన్నులు ఉంటుంది. ఏమంటారు? రమ్మనండి మాట్లాడదాం, ఏమంటారు? సర్రం లేస్తారు. టన్నులు ఉంటుంది మనలో గర్వం. ఆ గర్వం విషయం మనం ఏడిస్తే, ఎందుకు ఏడాలి అంటే అది దేవుని సన్నిధిలోనికి మనల్ని చేరనివ్వదు. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. దేనిని బట్టి కూడా నిన్ను గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు, నన్ను గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు, మనం దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, అసలు నేను ఎలాంటి వాడిని అంటే పూర్, నేను ఆత్మ విషయమై, బ్లెస్సడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఏమీ లేదు ప్రభా, నేనేమైనా అయ్యున్నానంటే అది నీ దయ తప్ప నాలో ఏమీ లేదు ప్రభా. అంత దీనత్వంలోనికి వస్తే పరలోక సంబంధమైన వాటన్నిటిని దేవుడు నీకు ఇలా రిలీజ్ చేస్తాడన్నమాట. ఆమె పరలోకం ఉన్నవన్నీ కూడా నీకు రిలీజ్ అయిపోతాయి, అన్లాక్ అయిపోతాయి. నీకు పరలోకం నీకేమవుతుంది? అన్లాక్ అవుతుంది. లేకపోతే పరలోకము సాతానికి ముయ్యబడి ఉంది, త్రోయబడి ఉన్నాడు. నీకు ఇక్కడ ప్లేస్ లేదు. నీకు ఎప్పుడైతే నువ్వు మనస్సును గర్వించావో ఇక్కడ నుంచి నువ్వు త్రోసివేయబడ్డావు. అలాగే మన జీవితాలను కూడా గర్వం రాకూడదు. దాని విషయమై మనం దుఃఖపడినప్పుడు దేవుడు మనల్ని ఓదారుస్తాడు. కనికరమ గలవారు ధన్యులు, వారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవన్నీ ఉన్నవాళ్ళే లోకానికి ఉప్పుగా ఉంటారు. ఆత్మ విషయమే దీనులైన వారే లోకానికి ఉప్పుగా ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఉప్పులో సారం లేదు, వారికి ఏం లేదు. ఒక ఆయన డొక్కులో ఉప్పు లేదు అనేట్టు ఉండేవాడు. ఏంటో నాకు అర్థమయ్యేది కాదు అంటే చెప్పేవాడు అనమాట. అలా బయటికి కనబడతారు కానీ అలా కాదండి, డొక్కులో ఏం లేదు, ఉప్పు లేదు. చాలామందికి డొక్కులో ఉప్పు లేనట్టుగానే ఉంటుంది ఆత్మీయ జీవితం. బయటకు బాగానే కనబడతారు కానీ ఉప్పు ఉండదు. అంటే ఏముండదు? సారం ఉండదు. ఉప్పు కలుపుతున్నాను, ఎంత కలుపుతున్నా ఏమవుదు? ఉప్పు రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఈ అనుభవాలు కలిగి ఉంటేనే మనం ఉప్పుగా ఉండగలుగుతాము. రెండవ అనుభవము ఏ అనుభవం? అది లోకానికి వెలుగుగా ఉండగలుగుతాం. ఆమె హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. నీకు కనికరం ఉంటే దేవుడు నీకు కూడా ఏం చేస్తాడు?
నువ్వు కనికరము కలిగిన వాడుగా ఉంటే దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? కనికరిస్తాడు. ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎవరైనా ఏదైనా నీడ్లో ఉన్నప్పుడు నువ్వు కనికరము చూపిస్తే దేవుడు కూడా నీకేం చేస్తాడు? నిన్ను కనికరిస్తాడు. కనుక కనికరం పడేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరి మీదైనా సరే కనికరము చూపించండి. దావీదు భక్తుడు కూడా రాస్తాడు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము అనచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏదైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏదైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా దయ చూపిస్తావు, కఠిన ఎడల నీవు వికటముగా ఉంటావు. కఠినముగా ఉన్నావు అనుకోండి, దేవుడు కూడా మన విషయంలో కఠినంగా ఉంటాడు. కనికరం పడాలి. ఎవరైనా ఏదైనా నీళ్ళలో ఉన్నారా, ఎవరైనా ఏదైనా అవసరంలో ఉన్నారా, వారికి మనం ఏం చేయాలి? కనికరమును చూపించాలి. నువ్వు కనికరం పడితే నీకు అవసరం వస్తుంది, నువ్వు నీళ్ళలో ఉంటావు, దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అప్పుడు నిన్ను కనికరించడానికి మనుషులు లేకపోవచ్చు, దేవుడే నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా. దేవుని కనికరం ఏం చేస్తుంది తెలుసా? దేవుని కనికరం మనల్ని గొప్ప చేస్తుంది. నీ కనికరము నన్ను గొప్ప చేసింది అనే మాటను కూడా బైబిల్లో చూస్తాం. దేవుని కనికరం మనల్ని గొప్ప చేస్తుంది. కనికరం గలవారు ధన్యులు, వారే లోకానికి ఉప్పై ఉన్నారు, వారే లోకానికి వెలుగై ఉన్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఆమేన్. ఏంటి? హృదయ శుద్ధి. దేవుడిని చూడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. అందరూ దేవుడు మాట్లాడుతున్నారే అంటారు. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? మన మాట మారిపోద్ది దేవుడు మాడితే. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన ముఖం మారిపోద్ది. మాడిపోద్ది కాదు, మారిపోద్ది. మాడిపోవడం అంటే వేరు, అటు మాడిపోతే ఎలాగుంటుంది? దేవుడు మాట్లాడినటువంటి మోషే ముఖం ఎలాగుంది? 40 రాత్రులు 40 పగళ్ళు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే ముఖం ఎలాగుంది? కిందకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మోషే ముఖమును ఏం చేయలేకపోయారట? చూడలేకపోయారట. దేవుడు మాట్లాడినటువంటి ముఖాలు ఎలా ఉంటాయి? ప్రకాశిస్తాయి. మీరు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రకాశిస్తాయి. నల్లగా ఉన్న వాళ్ళు కూడా ప్రకాశిస్తారు, తెల్లగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. తెల్లగా ఉన్న వాళ్ళ ముఖాలు మాడిపోతాయి, నల్లగా ఉన్న వాళ్ళ ముఖాలు కూడా ఏమవుతాయి? మాడిపోతాయి. మాడితే అందరికీ తెలిసిపోతుంది. అమ్మ ఏమ్మా అలా ఉన్నామంటే, నేను బాగానే ఉన్నానండి, నేను బాగానే మాడిందమ్మా. ఏమైంది? ముఖం మాడిపోతే ఏమవుద్ది? తెలిసిపోద్ది.
దేవుడు మాట్లాడితే మన ముఖాలు ఏమవుతాయి? ప్రకాశిస్తాయి. దేవుడు మాట్లాడాలి, దేవుడు మనతో కనిపించాలి, దేవుని ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే హృదయ శుద్ధి ఉండాలి. ఏముండాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రియదేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి మన జీవితాలు ఇది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం లోకానికి ఉప్పుగా ఉంటాం. అప్పుడే నువ్వు ప్రార్థిస్తే లోకానికి క్షేమం. అప్పుడు నీ ప్రార్థన లోకానికి రక్షణ, నీ ఇంటికి సంరక్షణ. నీ ప్రార్థన, నువ్వు ఇంటికి వెలుగుగా ఉంటావు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడిని చూడలేము, దేవుడు నీ యొద్దకు రాలేడు. దేవుడు మన యొద్దకు రావాలంటే హృదయంలో శుద్ధి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునిని చూడలేడు. చాలామంది దేవుని వాక్యం చదువుతారు కానీ దేవుడు వాడితో ఏం మాట్లాడుతున్నట్టుగా ఉండదు. చాలా విచిత్రమైన విషయం ఒకటి జరిగింది మొన్న. ఇప్పుడు చెప్పనులేండి, వచ్చేవారం చెప్తాను. చెప్తే భయపడిపోతారు మీరు. అంటే వచ్చేవారం భయపడరా అంటే వచ్చేవారం వేరే సందర్భంలో చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి లేకపోతే దేవునిని చూడలేము. మనమందరమును కూడా హృదయ శుద్ధి గలవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏ శుద్ధి? హృదయ శుద్ధి. పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. అపవిత్రమైన దేనిని కూడా మనం ముట్టకూడదు. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు, నేను ఆ సీనాయి కొండ మీదకు వస్తాను, ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అపవిత్రమైన దేనిని కూడా ఎవరు కూడా ముట్టకూడదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుని చూచిన వారు లోకానికి ఉప్పుగా ఉంటారు, లోకానికి వెలుగుగా ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచువారు. ఒక ఇద్దరి మధ్యలో సమాధానం లేదనుకోండి, మధ్యలో ఉండి ఏం చేయాలి? వాళ్ళు దేవుని కుమారులు అని పడతారు. ఇద్దరి మధ్యలో బాగోలేదు, పడట్లేదని ఇంకా వేసేయకూడదు మంట. మరికొన్ని ఎండుమిరపకాయలు, మరికొన్ని కరివేపాకు, తాలింపు సామాన్లు వేసి మంట ఇంకా పెట్టకూడదు. ఏం చేయాలి? సమాధానపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మధ్యలోనైనా సమాధానం లేదనుకోండి, వారిని ఏం చేయాలి? సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనమందరం కూడా ఇతరులతో, మనుషులను ఏం చేయాలి? సమాధానపరచాలి. మనం సమాధానం తీసేయకూడదు. సమాధానపరిస్తే మనం ఏమవుతాము? దేవుని బిడ్డలము, దేవుని కుమారులు అని పిలువబడతాం. దేవుని కుమారులముగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే లోకము దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు కుమారులు? యేసు ప్రభు వారే అన్నారు, మీరందరూ కూడా అపవాది పిల్లలై ఉన్నారు అన్నాడు. మేము అబ్రహాం పిల్లలు అన్నారు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు ఎవరు పిల్లలు? అపవాది పిల్లలు అన్నారు. వాళ్ళు చాలా కోపం వచ్చింది. ప్రభు ఏదైనా ముఖం మీద అనేవాడు ఆయన. అదే మేమంటే ఏమంటారు? అలాగే అనొచ్చా అని అంటారు. కానీ ప్రభు ఏమన్నాడు వాళ్ళని? మీరందరూ కూడా ఎవరు పిల్లలు? మీరు మీ తండ్రి కుమారులు. మీ తండ్రి మొదటి నుంచి పాపం చేస్తున్నాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులుగా ప్రత్యక్షము కావాలంటే మంచి లక్షణం ఏంటంటే సమాధానపరచాలి. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇక్కడ కిందను చూస్తే పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు నేను చాలాసార్లు, ఇప్పటికీ కూడా నేను గిల్టీ ఫీల్ అవుతాను వాక్యము తెలిసిన తర్వాత. చాలాసార్లు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు
మనం ఎక్కడైనా పనులు చేస్తున్నప్పుడు ఆఫీస్ సంబంధించినవన్నీ మనం చాలా వాడేసుకుంటాం తెలుసా. హలో, నేను తెలియక నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని చేసేసాను అలా. ఫోన్లు ఎప్పుడు వాడేవాడిని కాదు. అప్పట్లో ఫోన్ అందరికీ కూడా కష్టం. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఫ్రీ కదా. ఫ్రీ వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయింది పెంట. వదలరు, గంటైనా బిజీయే. మరి అరగంట సేపు ఏం మాట్లాడతారో తెలియదండి నాకు ఇప్పటికి. అరగంట బిజీ, గంట అవసరమైతే ఏమైనా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ అక్కర లేకుండా ఫ్రీ కదా. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అప్పట్లో రూపాయి కాయిన్ ఫోన్ ఉండేవి తెలుసా. రూపాయి వేస్తాడు, 60 నిమిషాల్లో 60 సెకండ్లలో ఏది మాట్లాడతాం అంతే, అయిపోయింది అనుకోండి మరి చేయడం. మళ్ళీ ఇంకో రూపాయి వేయడు. అంత. ఇప్పుడు ఫ్రీ వచ్చిన దగ్గర నుంచి ఎంతసేపు మాట్లాడుతున్నారు. ఎందుకెళ్ళి నువ్వు నీతి నిమిత్తం కదా. అంటే మా ఆఫీసులో ఫోన్ ఉండేది అప్పుడు. ఒక్క ఫోన్ కాల్ కూడా నేను వేస్ట్గా చేయలేదు. అంటే వేస్ట్గా అంటే ఆఫీస్ సంబంధించి కాకుండా ఫ్రెండ్స్కి ఆఫీస్ ఫోనే కదా వాడచ్చు కదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు. అయితే నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఏది కూడా మనకు సంబంధించిన కానీ దేనిని కూడా ఏం చేయకూడదు, వాడుకోకూడదు. అలా వాడుకున్న దాన్ని బట్టి నేను చాలాసార్లు పశ్చాత్తాపడ్డాను, రిపెంట్ అయ్యాను. ఇప్పటికీ గుర్తొస్తే నన్ను నేను అసహించుకుంటాను. ప్రభా నన్ను క్షమించు, ఆ సమయంలో నేను అలా చేశాను ప్రభా. మొన్న చెప్తే ఆఫీసులో తీసేస్తానన్నాడు. ఎన్ని పేజీలు రా అంటే 300 పేజీలు అన్నాడు. 300 పేజీలు ఆఫీసులలో తీసేస్తావురా? పర్లేదు, అడ్మిషన్ ఉందన్నాడు. 1 పేజీ 2 పేజీలు అయితే అడిగి తీసుకో. లేదు నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మీ బాస్కి చెప్పు, ఒకవేళ ఆయన ఓకే అంటే తీసుకో. దేవుని బిడ్డలు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఆఫీసుకు సంబంధించినవన్నీ మన దగ్గర ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటివి చిన్న చిన్న విషయాలే. ఇవి మన జీవితాల్లోంచి ఉప్పు సారాన్ని తీసేస్తాయి, వెలుగును తీసేస్తాయి. చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు చేసేవాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఇతరుల వస్తువులు ఉండిపోతాయి. అవి కూడా ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నీతి కొరకు ఆకలి దప్పిక మనలో ఉండాలి. నీతిని కాపాడుకోవాలి, నీతిని కలిగి ఉండాలి. దాని కొరకు ఆకలి, దాని కొరకు దప్పిక ఉండాలి. అలాగే నీతి నిమిత్తము హింసింపబడతాం. మనం అలా నీతిగా జీవిస్తే హింసింపబడతాం. తప్పు చేయమని మనల్ని ఫోర్స్ చేస్తారు, తప్పు చేయమని మనల్ని ఇబ్బంది పెడతారు. నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అని. నీతిగా జీవించినందుకు క్రీస్తు యేసుని సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింస కలుగుతుంది. కానీ బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యము మనది. ఒకవేళ భూ సంబంధమైన మనకేమి దొరకకపోయినా పరలోక రాజ్యము మనది. 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఇందాక దీనులు ఏం పొందుకుంటారు? పరలోక రాజ్యంలో ఉన్న వాటిని పొందుకుంటారు. సాత్వికులు ఏం పొందుకుంటారు? భూమి మీద ఉన్నవన్నీ కూడా పొందుకుంటారు. హల్లెలూయా. ఆత్మ విషయమే దీనులైన వారు పరలోకంలో ఉన్నవన్నీ పొందుకుంటారు. సాత్వికులు ఏం పొందుకుంటారు? భూమి మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు. హల్లెలూయా. సాత్వికులు అనండి. దీనులు అంటే చెప్పాను నేను ఇందాక, ఏంటి? ఎప్పుడు కూడా తన ఆత్మ విషయమై, ప్రభా నేను కలిగి ఉన్న ఊపిరి, నేను కలిగి ఉన్న ఈ జీవము, నేను కలిగి ఉన్నటువంటి ఈ ఆయుష్ అంతా నీదే ప్రభా, నీవు ఇచ్చినదే అని మనం ఒప్పుకోవడం. సాత్వికులు అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను సాత్వికులు అంటే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే ఎన్నిసార్లు చెప్పుంటాను, ఎక్కడైనా రాసుకుంటే గుర్తుంటే అలా.
భూమి మీద ఎవరితోనూ గొడవ పడని వారు. భూమి మీద ఎవరితోనూ, హలో, నేను ఎంత సాత్వికురాలను తెలుసా? తెలుస్తుందమ్మా, నువ్వెంత సాత్వికురాలు. మోషే భూమి మీద ఉన్న అందరికన్నా మిక్కిలి సాత్వికుడు. ఎందుకు సాత్వికుడు అన్నాడంటే, ఒకరోజు దేవుడు మోషేతో అన్నాడు, మోషేనే వాళ్ళు దూషించారు, మోషేనే వాళ్ళు నువ్వు మా మీద నాయకుడిగా ఉండడం ఏంటన్నారు, మోషేనే వాళ్ళు తిట్టుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వీరు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో నాశనం చేసి నీ ద్వారా నేను గొప్ప జనము చేస్తాను అన్నాడు. అదే ఆఫర్ మీకు వస్తే మీరు ఏం చేస్తారు? అదే ఆఫర్ మీకు వచ్చింది అనుకోండి, సరే ప్రభువా ఆమేన్ అంటారు. మీరు ఏమంటారు? సరే ప్రభువా ఆమేన్ అంటారు. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా అవసరమైతే నన్ను, నా పేరు జీవగ్రంథంలోంచి తీసే, వీళ్ళ పేర్లు ఉంచు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. అవసరమైతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేసి వీళ్ళందరూ ఉండాలి ప్రభువా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఎలాంటి వాడట? సాత్వికుడు. అవసరమైతే మనమే శాపాలు పెట్టేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ ఒక్కరి మీద కూడా, ఎవరితోనూ కూడా ఏమవ్వకూడదట? నిన్ను నిందించిన వారిని, మనల్ని నిందించిన వారిని మీద కూడా మనం తిరిగి శాపనార్థాలు పెట్టకుండా ఉంటే భూలోకమును స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అప్పుడు మీరు ఏమవుతారో తెలుసా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఇవన్నీ చెప్పి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు సాత్వికులుగా ఉంటే మీరు లోకానికి ఉప్పుగా ఉంటారు, మీరు లోకానికి వెలుగుగా ఉంటారు. చివరి మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, మీ మీద అబద్ధముగా, నేను ఏదైనా ఒప్పుకుంటాను కానీ నా మీద అబద్ధం ఆడితే నేను ఒప్పుకోనండి. ఏమంటారు? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరైనా మీ గురించి చెడ్డగా చెప్పుకున్నారా? మీరేంటి? ధన్యులు. ధన్యులు. నా నిమిత్తము, ప్రభు నిమిత్తము, ప్రభు నిమిత్తం మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు మిమ్మల్ని ఏం చేయమన్నాడు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించండి. ఎప్పుడు? మీ భక్తి విషయంలో, మీ నీతి విషయంలో, మీ విశ్వాస విషయంలో, మీ మీద తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు సంతోషించి ఆనందించండి. పరలోకంలో మీ ఫలము గొప్ప ఇదై ఉంటుంది, అధికమదై ఉంటుంది. సంతోషించి ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. మీరు లోకానికి ఎలా ఉంటారు? అప్పుడు ఉప్పుగా ఉంటారు, లోకానికి వెలుగుగా ఉంటారు. మీరు ఎక్కడుంటే అక్కడ వెలుగు వస్తుంది, ఎక్కడుంటే అక్కడ చీకటి పోతుంది, ఎక్కడుంటే అక్కడ రుచి వస్తుంది. మీరున్న చోట లోకము పాడవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును బట్టి లోతు కుటుంబం రక్షించబడింది. అబ్రహామును బట్టి ఏమైంది? లోతు కుటుంబము రక్షించబడింది. నిన్ను యోసేపును బట్టి 76 మంది, 75 మంది ఇశ్రాయేలీయులందరూ కూడా రక్షించబడ్డారు. యాకోబుతో పాటు తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఒక యోసేపును బట్టి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఒక రాహాబును బట్టి తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు.
ఒక వ్యక్తి ఉప్పుగా ఉంటే, నువ్వు ఉప్పుగా ఉంటే నిన్ను బట్టి ఇంటి వారందరూ రక్షించబడతారు. నువ్వు వెలుగుగా ఉంటే నిన్ను బట్టి అక్కడ పాపములో ఉన్న వారందరూ కూడా వెలిగించబడతారు. ఆమె ఆత్మ విషయమే దీనులు అవ్వాలి. ఆత్మ విషయమే దీనత్వం రావాలి. మనలో గర్వము, డంబాలు ఉంటే దేవుడు మనల్ని వాడుకోలేడు. అంతేకాదు పరలోక సంబంధమైనవి ఏమీ కూడా మనం అనుభవించలేము. కనుక సాత్వికులం కావాలి. తర్వాత నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు కలవారం కావాలి. మరలా చెప్తున్నా, ఇప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో తప్పుడుగా ఆ ఆఫీస్ సంబంధించిన డబ్బులు వాడుకున్న దాన్ని బట్టి ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తొస్తేనే భయం వేస్తుంది. నేను చింతపడతాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నీతి కొరకు ఆకలి దప్పులు, అవసరమైతే దప్పిక అయినా కలిగి ఉండాలి తప్ప వాటిని ముట్టుకోకూడదు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేస్తే మీరు లోకానికి వెలుగై ఉంటారు. ఆమె మీరు ఎక్కడికి వెళ్తున్నా గొప్ప వెలుగు. అందరూ ఉంటారు, కానీ అందరూ ఉన్నది వేరు, మీరున్నది వేరు. మనం కొన్ని బలవంతంగా కావాలనుకుంటాం, బలవంతంగా చేయించాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? బలవంతంగానే వాళ్ళు చేస్తారు. ఒకసారి మనం ఏదైనా బలవంతంగా కావాలనుకున్నాం అనుకోండి, బలవంతంగానే చేస్తారు తప్ప హృదయపూర్వకంగా చేయరు. కానీ నువ్వు వెలుగై ఉన్నావు అనుకో, ప్రజలు నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే నువ్వు రావడం వాళ్ళకి గొప్ప వెలుగు. మీరు రావడం ద్వారా మాకు గొప్ప వెలుగు కలుగుతుందండి. మీరు రావడం ద్వారా మాకు గొప్ప సంతోషము కలుగుతుంది. ఉప్పు ఆ ప్రాంతాన్ని, ఆ వస్తువును పాడవనవదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పుగా ఉందాము, వెలుగుగా ఉందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, మనం కూడా లోకానికి వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మన అందరి జీవితాల్లో కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను కూడా లోకమునకు ఉప్పుగా, నేను కూడా లోకమునకు వెలుగుగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభా, పరిశుద్ధుడా ప్రభా, మేమందరమును కూడా లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండగలిగే కృప మాకు దయచేయండి. దేవా, నువ్వు మాకు చెప్పిన మాటలు, నేను ఆ కొండ మీద నువ్వు చెప్పిన ప్రసంగము దేవా తండ్రి, మా ఆత్మ విషయమై దీనులం అవ్వడానికి సహాయం చేయ ప్రభా. ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మ విషయమై దీనులముగా ఉండే కృప దయచేయి. ఎవ్వరిలో కూడా దేనిని బట్టి కూడా గర్వించకుండా, అతిశయించకుండా, ఏ డంబము లేనప్పుడు పరలోక సంబంధమైన వాటన్నిటినీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరలోకంలో దాచి ఉంచిన ప్రతి మేలు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తున్నావేమో. సాతానుడు గర్వపడి పరలోకం నుంచి త్రోయబడ్డాడు. మనము కూడా గర్విస్తే దేవుని సన్నిధిలోంచి త్రోయబడతాము. ప్రభా, ఏముంది ప్రభా నేను అతిశయించుటకు, ప్రభా ఏముంది ప్రభా నేను గర్వించుటకు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే నాయన నీటి ఆవిరి వంటి వాడును, నీటి బుడగ వంటి వాడును ప్రభా. ఉదయం ప్రకాశించి సాయంత్రం ఎండిపోయే గడ్డి వంటి వాడును ప్రభా. దేవా, నీ సన్నిధిలో నీవిచ్చిన ఈ స్థితి కొరకు, నీవిచ్చిన దేవా ఈ ఆరోగ్యము కొరకు, నీవిచ్చిన ఈ కుటుంబము కొరకు, నీవిచ్చిన బిడ్డల కొరకు, నీవు అనుగ్రహించిన ప్రతి నేను మేలు కొరకు నీకు వందనాలు. నీవిచ్చినదే ప్రభా, నీవిచ్చినదే ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవా, మా హక్కుల కోసం మేమెన్నడూ పోరాడకుండా నీ
మీ సన్నిధిలో సాత్వికంగా దీవించి కృప దయచేయండి. ఈ మాటలు యేసుక్రీస్తు నామములో అందరిలో కూడా ఫలించాలని కోరుతూ నీ ఆత్మకు ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను తండ్రి. నీ కృపలో భద్రపరచమని, వాక్యం ఫలింపచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.